నేడు గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. తెలంగాణ పీసీసీ ఇన్ఛార్జ్ హోదాలో అటు మొదటిసారిగా దీపాదాస్ మున్షి అయితే హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చలు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు డీసీసీ అధ్యక్షుల నియామకాలపై కసరత్తు అయితే జరగబోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, నేడు గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో అటు మొదటిసారిగా దీపాదాస్ మున్షి అయితే తెలంగాణ పీసీసీ ఇన్ఛార్జ్ హోదాలో హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గాంధీ భవన్ వేదికగా గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇందిరా భవన్లో అయితే ఈరోజు మనకు తొలిసారి నూతన సంవత్సరంలో తొలిసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, ఇటీవల రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయితే మార్పిడి జరిగింది. మన గతంలో అక్కడ ఠాక్రే ఉన్నాడు, మాణిక్రావు ఠాక్రేను తొలగించేసి అతను గోవాకు పంపించిన అనంతరం ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షికి అయితే ఇక్కడ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈరోజు తొలిసారి ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో అయితే ఈరోజు ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో అయితే మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి చర్చలతో పాటు ముఖ్యంగా మనం చూడవచ్చు, ఎన్నికలకు ముందు కొంతమంది ఎన్నికలలో పోటీకి సంబంధించి టికెట్లు ఆశించిన నేపథ్యంలో వాళ్ళకు టికెట్లు రానటువంటి వాళ్ళు కొంతమంది పార్టీ మారడం జరిగింది. వారిలో కొంతమంది అయితే జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారు లేకపోవడం వల్ల కొన్ని డీసీసీలు కూడా ఖాళీ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే డీసీసీల నియామకంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతం చేయడమే లక్ష్యంగా అయితే ఈరోజు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చలు నిర్వహించడం మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎన్నికల సమయంలో కొంతమంది అయితే నాయకులు టికెట్ను కూడా త్యాగం చేసినటువంటి నేతలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇటీవల మనం చూడవచ్చు 54 కార్పొరేషన్ స్థానాలకైతే అక్కడ మనకు జీవో పాస్ చేయడం జరిగింది. వాళ్ళని తొలగిస్తూ అయితే ఆ 54 కార్పొరేషన్కు సంబంధించి ఎవరికి కేటాయించాలి, సీనియర్లను ఏ విధంగా గౌరవించాలి, పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకత్వాన్ని గుర్తించి వారికి కార్పొరేషన్ సీట్ల కేటాయింపుతో పాటు ఎమ్మెల్సీలు, అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన కూడా ఈరోజు చర్చించనున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కార్పొరేషన్లకు సంబంధించి ఎవరైతే టికెట్ను ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడమే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చర్చలలో అయితే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేరుగా ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీలో టికెట్లు రాకపోయినప్పటికీ కూడా పార్టీ గెలుపు కోసం ఎవరైతే కష్టపడ్డారో వారందరినీ కూడా గుర్తించి వారికి ఖచ్చితంగా కార్పొరేషన్లో చైర్మన్లుగా, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఒకవేళ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే స్థాయికి మించినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అనుభవంతో పాటు గతంలో పార్టీకి విస్తృతమైన సేవలు అందించినటువంటి వారికి ఎమ్మెల్సీల కేటాయింపుకు సంబంధించి కూడా ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే డీసీసీ నియామకాలకు సంబంధించి జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అయితే డీసీసీ నియామకాల మార్పులు చేర్పులతో పాటు కొంతమందికి కొత్త వాళ్ళకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు పార్టీకి రాజీనామా చేసినటువంటి సందర్భంలో అక్కడ కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ఏదైతే ప్రకటన చేసిందో 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ పథకాల అమలును ప్రజలకు అందించేటువంటి క్రమంలో భాగస్వామ్యంగా వ్యవహరించి మధ్యవర్తిత్వంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏదైతే సోనియా గాంధీ ప్రకటన చేసిందో 6 గ్యారంటీ స్కీమ్లను 100 రోజుల్లో ప్రకటించనున్న నేపథ్యంలో ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అందించేందుకు గాను ఇప్పటికే రాష్ట్రంలో మనం చూడవచ్చు, గత సంవత్సరం డిసెంబర్ 28 నుంచి అయితే ఒక ప్రత్యేక డ్రైవ్ అనేది ప్రారంభించడం జరిగింది. 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియకైతే శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రతి ఇంటింటికి కూడా 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి పత్రాలను అందించడంతో పాటు వాటిని
అక్కడ దరఖాస్తులను పూర్తి స్థాయిలో నింపి అనంతరం కార్యాలయంలో అందించేంత వరకు కూడా కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ పనిచేయడంతో పాటు అక్కడ పార్టీ బలోపేతం తద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక అంశాలపైన అయితే పూర్తి స్థాయిలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూడవచ్చు దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా సీట్లను గెలుపొందాలి, ఇప్పటికే మనం చూడవచ్చు మెజారిటీ స్థానాలలో కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చాలా మేరకు గెలుపొందిన నేపథ్యంలో ప్రతి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో మెజారిటీ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో ఆ యొక్క మెజారిటీ ఏదైతే ఉందో ఎంపీ ఎన్నికలలో కూడా సదరు అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారో వారి గెలుపు కోసం అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ మొత్తం కూడా కష్టపడి పనిచేయాలనేటువంటి అంశాలపైన కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ఈరోజు డీసీసీ అధ్యక్షులు అదేవిధంగా ఈ యొక్క సీనియర్ నాయకులు ఎవరైతే పీఏసీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారో మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలపైన అయితే ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో చర్చలు జరపనుండడం మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటికే ముఖ్యమంత్రులు మంత్రులు మినహాయిస్తే ఎవరికి ఎంపీ స్థానాలు కేటాయించాలి, కొంతమంది చూడవచ్చు గతంలో ఎంపీగా కొనసాగినటువంటి నేతలందరూ కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొంది రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే అంశానికి సంబంధించి కూడా సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు వారికి ఏ స్థానాలు ఎక్కడెక్కడ ఎవరికి కేటాయించాలి మనం చూసినట్లయితే ఎంపీ సీట్ల కేటాయింపుకు సంబంధించి సామాజిక వర్గాల వారిగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాలలో మనం చూడవచ్చు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 2 స్థానాలతో పాటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 2 స్థానాలను మినహాయిస్తే మిగతా అన్ని జనరల్ స్థానాలలో ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులకు స్థానాలు కేటాయించాలి, ఎందుకంటే త్వరితగతిన మన రానున్న 3 నెలల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులపై కొంత స్పష్టత వచ్చినట్లయితే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల నియామకం చేయడంతో పాటు వారికి అభ్యర్థులకు అక్కడ పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు పార్లమెంటు స్థానాలలో కూడా ప్రచారం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించి తద్వారా 17 స్థానాలలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇటు ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నాయకులందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీరందరూ కూడా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా కొన్ని చర్చలు నిర్వహించి తద్వారా రాష్ట్రంలో అవలంబించాల్సినటువంటి అంశాలపైన అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.